హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. రీసెంట్గా డ్యూన్ మూవీకి సీక్వెల్గా డ్యూన్ ప్రొఫెన్సీ సిరీస్ HBO మ్యాక్స్లో రిలీజ్ అయింది. అయితే ఈ సిరీస్లో ఇప్పటికే 3 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఈ సిరీస్ అర్థమవ్వాలి అంటే డ్యూన్ మూవీ చూడాలా అనే డౌట్ మీ అందరికీ వచ్చి ఉంటుంది. నన్ను అడిగితే అవసరం లేదు అని చెప్తా. బట్ చూసిన వాళ్ళకి ఈ సిరీస్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే చాలామంది డ్యూన్ మూవీస్ చూసి ఉంటారు, కానీ మూవీ స్లో నెరేషన్ వల్ల కొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు. అండ్ ఇంకొంతమందికి ఆ డెజర్ట్ అండ్ హీరోకి వచ్చే విజన్స్ అండ్ అసలు అది ఏం ప్లేస్ అనేది కూడా అర్థమై ఉండదు. నిజానికి డ్యూన్ మూవీ చాలా కన్ఫ్యూజన్లా అనిపిస్తుంది. బట్ మీకు ఈ మూవీ స్టోరీ అర్థం అవ్వాలి అంటే ముందు ఈ మూవీ బేస్ నుండి తెలుసుకోవాలి. ఇక్కడ ఎర్త్ అనే విషయం మర్చిపోండి. ఎర్త్ అంత పూర్తిగా అంతమైపోయే సమయంలో మిగిలిన మనుషులు కొన్ని కొత్త గ్రహాలను కనుగొని అందులో ఎన్నో వేల సంవత్సరాలు మనుగడ సాగిస్తూ ఉంటారు. అయితే ఆ గ్రహాల గురించి తెలుసుకుందాం. ఒక యూనివర్స్లో కొన్ని గ్రహాలు ఉంటాయి. అయితే ప్రతి గ్రహానికి ఒక నేమ్ అండ్ ఒక కింగ్ పరిపాలిస్తూ ఉంటాడు. అండ్ ఒక్కో గ్రహం ఒక్కో వాతావరణం కలిగి ఉంటుంది. అయితే ఈ మొత్తం గ్రహాలని కలిపి ఇంపీరియం అని పిలుస్తారు. అయితే ఈ ఇంపీరియంని పాలించే వాళ్ళని ఎంపరర్ అంటారు. ఈ ఇంపీరియంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ స్టోరీ అంతా ఈ గ్రహాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ గ్రహాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అరాకిస్, దీనినే డ్యూన్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇదొక ఎడారి ప్రాంతం. ఈ గ్రహం అంతా ఇసుక మరియు ఎత్తైన కొండలు తప్ప ఇంకేం ఉండవు. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా జీవించే ప్రాణి శాండ్వామ్, దీనినే షైద్ హులూద్ అని పిలుస్తారు. ఈ గ్రహం మనుషులు జీవించడానికి పనికిరాదు. ఇక్కడ కేవలం 24% ఆక్సిజన్ మాత్రమే దొరుకుతుంది. ఈ గ్రహంలో ఇంకో ముఖ్యమైన 2 ఖనిజాలు దొరుకుతాయి. అందులో మొదటిది ఇసుకలో కలిసిపోయి ఉన్న స్పైస్ మిలాంజ్ అనే స్ఫటికం. ఈ స్పైస్ మిలాంజ్ అనేది స్పేస్ ట్రావెల్కి కావలసిన ఇంధనం లాంటిది. అండ్ దీనిని మనుషులు తీసుకుంటే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు. మొత్తం యూనివర్స్లో చాలా విలువైనది ఈ స్పైస్ మిలాంజ్. నిజానికి ఈ గ్రహం మీదకి అన్ని గ్రహాల వాళ్ళు మైనింగ్ చేయడానికి వస్తారు. ఆల్మోస్ట్ యుద్ధాలు కుట్రలు అన్నీ కూడా ఈ స్పైస్ మిలాంజ్ కోసమే జరుగుతుంటాయి. అండ్ నెక్స్ట్ అక్కడ జీవిస్తున్న ప్రాణి శాండ్వామ్ లోపల ఉండే ఒక వింతైన ద్రావణం. ఈ ద్రావణం తాగిన వాళ్ళకి కొన్ని ఇమ్మోర్టల్ పవర్స్ వస్తాయి. దీని గురించి ఇంకా మూవీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ ఈ గ్రహంలో ఫ్రెమెన్ అనే ఒక జాతి వారు జీవిస్తూ ఉంటారు. మొత్తం ఈ ఇంపీరియంలోనే అత్యంత విలువైన ఖనిజం ఈ గ్రహంలో దొరకడం వల్ల అన్ని గ్రహాల వారి కళ్ళు ఈ గ్రహం పైయే ఉంటాయి. అన్ని సిరీస్ కూడా ముఖ్యంగా ఈ గ్రహం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సెకండ్, క్యాలిడాన్. ఈ గ్రహంని పాలించేది అటడిస్ వంశం వారు. డ్యూన్ మూవీలో హీరో పాల్ అటడిస్ ఈ గ్రహానికి చెందినవాడే. అండ్ ఈ గ్రహం పచ్చగా చెట్లు, సముద్రాలు, కొండలు, ఎత్తైన భవనాలు, కట్టడాలు ఒక స్వర్గంలా ఉంటుంది. అండ్ చాలా బలమైన ఆర్మీని కలిగి ఉంటుంది. థర్డ్, వలక్నైన్. ఈ గ్రహంని ట్రూత్ సేయర్స్ పాలిస్తూ ఉంటారు. ఈ గ్రహంలో అందరూ ఉమెన్స్ మాత్రమే ఉంటారు. అండ్ వీళ్ళంతా ఎంతో కష్టమైన శిక్షణ తీసుకుంటూ ఉంటారు. అలా శిక్షణ తీసుకోవడంలో వీళ్ళకి కొన్ని పవర్స్ వస్తాయి. వాటిలో ముఖ్యంగా ఎదుటివాడు ఏదైనా చెప్తున్నప్పుడు వాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో గ్రహించగలరు. అండ్ ఎదుటివాడిని ఒక రకమైన ఫ్రీక్వెంట్ వాయిస్తో వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ చూడండి. మిమ్మల్ని అర్థిస్తున్నాను, అలా చెయ్యొద్దు. డోరటేయా, నన్ను చూడు. అయితే నీ ఖడ్గాన్ని బయటికి తే. దాన్ని నీ మెడలోకి దించు. అయితే మిగిలిన గ్రహాలని పరిపాలించే రాజులకి వీరవసరం ఉన్నందున ట్రూత్ సేయర్స్ ఇక్కడ శిక్షణ తీసుకొని ఒక్కొక్క రాజు పక్కన ఒక్కొక్క ట్రూత్ సేయర్ ఉంటారు, ఆ రాజ్యాన్ని సరైన మార్గం నడిపించడానికి. ఫోర్త్, సాలుసా సెకండస్. ఈ గ్రహం అంతా కూడా చాలా డేంజరస్ వెదర్ కండిషన్ అండ్ రెడ్ కలర్లో ఉంటూ అన్ని చోట్ల రాళ్ళ గుట్టలు అండ్ ప్రిజనర్స్ని ఉంచే ప్లేస్లా ఉంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ అయిన స్వార్డ్స్మెన్ శిక్షణ తీసుకుని తయారవుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే భయానకమైన ప్రదేశం అని చెప్పొచ్చు. కానీ ఈ గ్రహాన్ని రీసెంట్గా రిలీజ్ అయిన డ్యూన్ ప్రొఫెన్సీ సిరీస్లో చాలా అందంగా, పచ్చగా అండ్ చాలా మోతాదులో వాటర్ ఉన్నట్టు ఈ గ్రహంలోని ఇంపీరియం మొత్తాన్ని పాలించే ఎంపరర్ ఉన్నట్టు చూపించారు. ఫిఫ్త్, గేడీ ప్రైమ్. ఒక మాటలో చెప్పాలంటే ఈ గ్రహంలోనే విలన్స్ ఉంటారు. ఈ గ్రహం అంతా ఇండస్ట్రియల్ ఏరియాతో ఉండటం వల్ల పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం చీకటిగా బ్లాక్గా ఉంటుంది. అండ్ వాళ్ళ బాడీస్లో కూడా ఆల్మోస్ట్ కెమికల్స్ ఉంటాయి. అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఈవెన్ మనకు డ్యూన్ మూవీలో చూపించిన విలన్స్ కూడా ఈ గ్రహంకి చెందిన వారే. ప్రెజెంట్ మనకు ఈ డ్యూన్ మూవీస్ అర్థం అవ్వాలి అంటే ఈ 5 గ్రహాల గురించి అర్థం చేసుకుంటే చాలు. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం.
డ్యూన్ పార్ట్ 1. మీకు తెలుసు కదా, అన్ని గ్రహాల్ని పాలించే వాళ్ళని ఎంపరర్ అంటారు. అయితే ఈ మూవీలో ఎంపరర్కి అటెడిస్ వంశంని నాశనం చేయాలని దుర్బుద్ధి కలిగి ఉంటాడు. అటెడిస్ వంశం అంటే మన హీరో వంశం అన్నమాట. కానీ ఆల్రెడీ పవర్ఫుల్ ఆర్మీని కలిగి ఉన్న అటెడిస్ని వాళ్ళ గ్రహం మీద ఓడించడం అసాధ్యం. ఇప్పుడు అరాకిస్ గ్రహం గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాలుగా మైనింగ్ చేస్తున్న హార్కనన్ ఫ్యామిలీ వాళ్ళు సడన్గా మైనింగ్ని ఆపేసి వాళ్ళ గ్రహంకి తిరిగి వెళ్ళిపోయారు అని నమ్మించి ఆ మైనింగ్ బాధ్యతని అటెడిస్ ఫ్యామిలీకి ఇస్తారు. దానికి అటెడిస్ ఫ్యామిలీ కూడా ఒప్పుకుని మైనింగ్ చేయడానికి అరాకిస్ మీదకి వెళ్తారు. కానీ ఆల్రెడీ ప్లాన్ వేసుకున్న ఎంపరర్ ఒక రోజు నైట్ అటెడిస్ ఫ్యామిలీ మీద హార్కనన్ వాళ్ళ చేత దాడి చేయిస్తాడు. ఆ దాడి నుండి పాల్ అటెడిస్ అండ్ వాళ్ళ అమ్మ తప్పించుకుంటారు. అలా తప్పించుకున్న క్రమంలో అరాకిస్ గ్రహంలోనే కొన్ని వేల సంవత్సరాలుగా జీవిస్తున్న ఫ్రెమెన్ జాతి వాళ్ళకి ఎదురుపడి వాళ్ళతో కలిసిపోతారు. అండ్ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కట్టుబాట్లు నేర్చుకుంటారు. అండ్ హీరోకి కొన్ని విజన్స్ వస్తూ ఉంటాయి. నిజానికి ఆడియన్స్ అందరికీ మూవీ అర్థం కాకపోవడానికి ఈ విజన్సే ఒక కారణం. ఆ విజన్కి అసలు జరిగే స్టోరీకి అస్సలు సంబంధం ఉండదు. విజన్ ఒకటైతే స్టోరీ ఇంకోలా నడుస్తూ ఉంటుంది. మూవీ చూసేవాళ్ళు వాటిని లైట్ తీసుకోండి. అయితే ఇదే సమయంలో మైనింగ్ చేయడానికి వచ్చిన అటెడిస్ ఫ్యామిలీ అంతా చనిపోయారు అనుకుని హార్కన్ ఫ్యామిలీ మళ్ళీ మైనింగ్ పనులు స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళు చేసే మైనింగ్ పనులకి పాల్ అటెడిస్ ఫ్రెమెన్స్తో కలిసి అడ్డుకుంటూ వాళ్ళ మైనింగ్ మిషన్స్ని నాశనం చేస్తూ ఉంటాడు. ఒక రకంగా ఈ స్టోరీ లైన్ నాకు కాసేపు అవతార్ మూవీ చూస్తున్న ఫీల్ని ఇచ్చింది. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పడం మర్చిపోయా. ఇక్కడే హీరోయిన్ని మన హీరో కలుస్తాడు. అండ్ ఇక్కడతో పార్ట్ 1 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 2లోకి వెళ్దాం. ఈ పార్ట్ 2లో పెద్ద స్టోరీ ఏముండదు. జస్ట్ హార్కన్స్ చేసే మైనింగ్ని పాల్ అటెడిస్ ఫ్రెమెన్స్తో కలిసి ఆపుతూ ఉంటాడు. అండ్ వాళ్ళ మీద ఎలా అయినా దాడి చేసి వాళ్ళ నాన్నని చంపిన వాడిని చంపి ఫ్రెమెన్స్ అందరినీ అరాకిస్ నుండి వాళ్ళ గ్రహమైన కెలడానికి తీసుకువెళ్ళాలి అనే ఇంటెన్షన్ కలిగి ఉంటాడు. అండ్ స్టోరీ మధ్యలో ఆ శాండ్ వామ్స్ లోపల ఉన్న ఒక లిక్విడ్ని తీసుకుని ఫ్రెమెన్స్ని కాపాడడానికి వచ్చిన దేవుడు పాల్ అటెడిస్ అని నిరూపిస్తాడు. అండ్ ఆ లిక్విడ్ని తీసుకోవడం వల్ల ఇప్పుడు తన విజన్ ఇంకా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ నాన్న చావుకి కారణం కేవలం హార్కన్స్ మాత్రమే కాదు, ఎంపరర్ కూడా అని తన విజన్తో తెలుసుకుని ఎంపరర్కి ఒక లేఖ రాసి ఎంపరర్ అరాకిస్కి వచ్చేలా చేస్తాడు. అండ్ హార్కన్స్ అండ్ ఫ్రెమెన్స్ అండ్ ఎంపరర్స్ అందరూ ఫైనల్గా ఒక దగ్గర చేరతారు. ఇక్కడ పాల్ హార్కన్ ఫ్యామిలీలో మెయిన్ విలన్ని చంపేస్తాడు. అండ్ ఇంకా ఎంపరర్ ముసలోడు కాబట్టి అతను పోరాడే శక్తి లేక హార్కన్ ఫ్యామిలీకి చెందిన ఒకడిని ఎంపరర్కి బదులుగా పోరాటంకి దించుతాడు. అయితే పాల్కి వాడితో పోరాడడం కొంచెం కష్టమైనా సరే మొత్తానికి పాల్ విజయం సాధిస్తాడు. అయితే ఎంపరర్ని పాల్ చంపాలి. అలా చంపబోయే సమయంలో ఎంపరర్ కూతురు అడ్డుపడి, మా నాన్న కోసం యుద్ధం చేసిన వాడు చనిపోయాడు. మా నాన్నను వదిలేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. సింహాసనం నీదవుతుంది. అయితే అన్ని గ్రహాలకి ఎంపరర్గా ఉండాలని పాల్ దీనికి ఒప్పుకుంటాడు. మరి హీరోయిన్ సంగతి ఏంటి అంటే, ఈ 2 మూవీస్లో తన క్యారెక్టర్ని అంతగా హైలైట్ చేసి చూపించలేదు. బట్ ఈ క్యారెక్టర్ నవల్ బుక్ పరంగా రాబోయే మూవీస్లో కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ప్రెజెంట్ డ్యూన్ మూవీస్కి సీక్వెల్గా డ్యూన్ ప్రొవిన్సీ సిరీస్ HBO Maxలో ఎపిసోడ్ వైజ్గా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ను కూడా నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి చూడండి ఆ వీడియోస్ కూడా. అండ్ మొత్తానికి ఈ డ్యూన్ సిరీస్ మీకు కొంతైనా అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. సైనింగ్ ఆఫ్.